గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ నుంచి రాబోతోన్న తొలి తెలుగు చిత్రం ఇది. 3 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న శంకర్ తో సినిమా చేయాలని తెలుగులో చాలా మంది కథానాయకులు అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే శంకర్ తో సినిమా చేయాలని ఎంతగానో ట్రై చేశాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు చిరు తనయుడు చరణ్ కి ఆ అవకాశం దక్కింది. ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో గేమ్ చేంజర్ ను రూపొందిస్తున్నాడు శంకర్. గతంలో శంకర్ నుంచి వచ్చిన ఒకే ఒక్కడు శివాజీ తరహాలో ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందట. అలాగే ఇండియన్ 2తో నిరాశపరిచిన తాను గేమ్ చేంజర్ తో మళ్లీ గ్రేట్ కంబ్యాక్ ఇస్తాడనే కాన్ఫిడెన్స్ తో శంకర్ సైతం ఉన్నాడు. ఇటీవల ఇండియన్ 2 గురించి, అప్కమింగ్ మూవీస్ గేమ్ చేంజర్, ఇండియన్ 3 గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు శంకర్. ఇండియన్ 2కి తాను అంత నెగిటివ్ రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేయలేదని శంకర్ చెప్పాడు. అలాగే గేమ్ చేంజర్ తో మళ్లీ తన వర్క్ ఏంటో నిరూపిస్తానని తెలిపాడు. గేమ్ చేంజర్ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన సాయి మాధవ్ బుర్రా కూడా వచ్చే సంక్రాంతిగా నిలవబోతోందని, గేమ్ చేంజర్ భారీ విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తపరిచాడు. మొత్తంగా జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 21న అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.